మంది చెప్తున్నారు నాకు తగ్గుతూ వస్తుంది సార్, 40 నుంచి 38కి వచ్చింది, 38 నుంచి 36కి వచ్చింది అని. సో ఎప్పుడైతే మీ నెంబర్ తగ్గుతూ ఉంటుందో ఆటోమేటిక్ గా మీ హెల్త్ రిస్క్ ఏదైతే ఉందో అది కూడా తగ్గిపోతుందని అర్థం. ఆటోమేటిక్ గా అంటే మీరు హెల్దీగా అవ్వబోతున్నారు. పొట్ట తగ్గుతుందని అర్థమే మీరు ఆరోగ్యంగా తయారవుతున్నారని అర్థం. సో ఎందుకు ఇది మ్యాటర్ అంటే ఇది ఇండికేట్స్ అమౌంట్ ఆఫ్ విజువల్ ఫ్యాట్. ఇందా మీకు ఆల్రెడీ చెప్పాను, పేగుల మధ్య ఉండే కొవ్వుని విస్కల్ ఫ్యాట్ అంటారు. ఈ విస్కల్ ఫ్యాట్ అనేది పేగుల మధ్యలో ఉంటది, మొత్తం అవయవాల చుట్టూ పేరుకుపోయి ఉంటది అనమాట. పొట్టలో పేగుల మధ్యలో అవయవాల మధ్యలో పేరుకుపోయి ఉంటది. సో ఎప్పుడైతే అది ఎన్హాన్స్ అవుతుందో, ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్ గా మన మెటబాలిజం మీద ఛాలెంజెస్ వస్తాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీ, మీకు చాలా మందికి షుగర్ చాలా మంది రావడానికి కారణం కూడా అదే. హార్ట్ ఫంక్షన్స్ మీకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటాయి. ఓకేనా? లైఫ్ స్టైల్ ఛాలెంజెస్, రిలేటెడ్ ఛాలెంజెస్ లైక్ బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలాంటి రావడానికి అవకాశం ఉంటుంది. అఫ్ కోర్స్ మీకు వెసికల్ ఫ్యాట్ పెరిగిందంటే మాత్రం పొట్ట చుట్టూ మీకు ఒక బాంబు ఉన్నట్టే, అది చాలా పెద్ద ప్రమాదం అన్నమాట. సో ఏమేమి రిస్క్ వచ్చే అవకాశం ఉంటాయి? టైప్ 2 డయాబెటీస్, అంటే షుగర్ రావడానికి ఇదే మేజర్ సోర్స్ అవుతుంది. హార్ట్ డిసీజెస్, గుండెకి సంబంధించిన వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. హై బ్లడ్ ప్రెషర్ అంటే బీపీ, ఫ్యాటీ లివర్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అండ్ అలాగే మన ఎనర్జీ స్టామినా కూడా తగ్గిపోతుంది, అంటే వీక్ అయిపోతూ ఉంటాం, బాడీ మొత్తం వీక్ అయిపోతుంది. సో ఎప్పుడైతే నడుము చుట్టుకొలత పెరుగుతుందో ఎలా మెయింటైన్ చేయాలండి మరి దీన్ని? అఫ్ కోర్స్ ఫస్ట్ పార్ట్ వచ్చేసి డైట్, లో క్యాలరీ డైట్, ప్రోటీన్ డైట్, ఇది సపోర్ట్ చేస్తుంది. అలాగే హై క్యాలరీ ఫుడ్ తీసుకోవడానికి లేదు, లైక్ షుగరీ ఫుడ్స్ అండ్ అలాగే ప్రాసెస్ ఫుడ్స్ కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు, వీటిని చాలా వరకు మీరు అవాయిడ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేయడము, స్ట్రెస్ ని మెయింటైన్ చేయడము, మంచి స్లీప్, సో ఇవన్నీ కూడా మీ విషయాన్ని బెటర్ చేయడానికి సపోర్ట్ చేస్తాయి. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ కూడా ఎక్సర్సైజ్ కూడా చాలా కొంచెం హార్డ్ గానే చేయాలి. అఫ్ కోర్స్ మన డైట్ నార్మల్ హెవీ మీల్స్ తీసుకోవడానికి లేదు, హెవీగా తినకూడదు, లైట్ గానే తినాలి. ప్రోటీన్ బేస్డ్ ఎక్కువ తినాలి, దాంతో పాటు ఎక్కువ శాతం మనం వాకింగ్ చేయాలి. ఎవ్రీ డే మినిమం మీరు 30 to 40 minutes వాకింగ్ చేస్తే మీకు బెల్లీ ఫ్యాట్ ఏదైతే ఉందో నడుము చుట్టుకొలత తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వెరీ ఇంపార్టెంట్ కంక్లూజన్, ఈ నడుము చుట్టుకొలత అనేది మనకు హెల్త్ ఇష్యూస్ రావడానికి స్ట్రాంగ్ ఇండికేటర్, అంటే బలమైన ఇండికేటర్ ఏదైనా ఉంది, సోర్స్ ఏదైనా ఉంది. మీకు రోగం ఎందుకు వస్తుంది అంటే మాత్రం పొట్ట చుట్టుకొలత ఉంది అని అర్థం. సో చిన్న చిన్న చేంజెస్ కనుక చేసుకోగలిగితే పెద్ద పెద్ద మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? ఒకేసారి అవ్వద్దు, బట్ ఎవ్రీడే మీరు చేసే చిన్న చిన్న మార్పులు, పెద్ద పెద్ద చేంజెస్ ఆటోమేటిక్గా 3 months, 6 months, 8 months లో మీకు కనబడతాయి. అలాగే రేపు కూడా మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు టాపిక్ జనతా గ్యారేజ్, ఇక్కడ అన్ని పొట్టలు రిపేర్ చేయబడును. సో రేపు చెప్తాను ఎలా రిపేర్ చేసుకోవాలి, ఎవరెవరికి రిపేర్ అయినాయి, ఎంతమంది పొట్టలు తగ్గించుకున్నారు, ఎంతమంది బాగుపడ్డారు, ఎవరికి ఎలా రిపేర్ చేశాము, సో ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేశాము, ఈ పద్ధతి